భూమి పోలీస్ ఆఫీసర్తో మా బావకి మందు తాగడం కూడా అలవాటు లేదు, కానీ ఆ కూల్ డ్రింక్స్లో డ్రగ్స్ కలిసాయని మాకు అనుమానంగా ఉంది. మీరు అందరి కార్లు చెక్ చేయండి అని అనగానే డ్రైవర్ వెళ్ళి కార్ కేసు తీసుకొస్తాడు. అప్పుడు శరత్ చంద్ర కార్ని చెక్ చేయబోతున్న పోలీస్ ఆఫీసర్ని శరత్ చంద్ర ఆపేసి, నా కార్ని కూడా చెక్ చేస్తారా మీరు అని కోపంగా అడుగుతూ ఉంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ భయంగానే, సార్ మీ కారు చెక్ చేయకపోతే మీ గెస్ట్లందరూ అవమానంగా ఫీల్ అవుతారు సార్, ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయనివ్వండి అని అనగానే శరత్ చంద్ర పక్కకి తప్పుకుంటాడు. ఆ కార్ చెక్ చేసిన పోలీస్ ఆఫీసర్కి అక్కడ డాష్ బోర్డ్లో డ్రగ్స్ కనబడతాయి. ఇక అవి చూసి శరత్ చంద్రతో కోపంగా, ఏంటి సార్ అందుకే మీరు కార్ని చెక్ చేయొద్దన్నారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు లేదు, నేను నార్మల్గానే వద్దన్నాను, కానీ ఆ డ్రగ్స్ ప్యాకెట్ నా కార్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు అని అంటూ కాస్త కోపంగా మాట్లాడుతూ ఉంటాడు శరత్ చంద్ర. అప్పుడు పోలీస్ ఆఫీసర్ కూడా కోపంగా చూడగా, భూమి సార్ నిజంగానే మా నాన్నకి ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ ఆ కార్లోకి ఎలా వచ్చాయో మా నాన్నకి తెలీదు అని అంటూ ఉండగా, మరి ఎలా వచ్చాయి అని అడుగుతుంటాడు పోలీస్ ఆఫీసర్. మా పిన్ని కూడా అదే కారులో వచ్చింది, గోరెంటాకు కూడా అదే కారులో వచ్చింది అని భూమి చెప్పగానే అపూర్వ షాక్ అయి, ఏంటి భూమి అంటే నేను డ్రగ్స్ తీసుకొచ్చానంటున్నావా? నేను మీ పెళ్ళి ఆపాలని చూస్తాను అనుకున్నావా? ఎంతైనా నేను సవతి తల్లిని కదా బావా, చూసావా నా మీద ఎంత పెద్ద అభాండం మోపుతుందో. నేను ఇంత నీచమైన పని చేస్తానా బావా? నువ్వైనా నన్ను నమ్ముతావా అని అపూర్వ అరుస్తూనే, ఈ కార్ పైన నాకెంత హక్కుందో నీకు కూడా అంతే హక్కుంది భూమి. నువ్వే ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ని అందులో పెట్టి నా పైన నేరం నెట్టాలని చూస్తున్నావని నాకు తెలియదు అనుకున్నావా? నువ్వే చేసావేమో అని అంటుంటుంది అపూర్వ. పిన్ని, నువ్వు అంత కోపంగా మాట్లాడకు. ఆ డ్రగ్స్ని నువ్వే పార్టీలోకి తీసుకొచ్చావని, కూల్ డ్రింక్స్లో నువ్వే కలిపావని, వాటిని కార్లో నువ్వే ఉంచావని నాకు బాగా తెలుసు, ఆధారం కూడా నా దగ్గరుంది అని స్ట్రాంగ్గా అనగానే అపూర్వ షాక్ అవుతుంది. అప్పుడు పోలీస్ ఆఫీసర్, ఏం ఆధారం అమ్మ భూమి అని అనగానే ఒక వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో అపూర్వ కూల్ డ్రింక్స్లో డ్రగ్స్ కలపడం, గగన్ కార్లో డ్రగ్స్ పెట్టడం అన్నీ క్లారిటీగా అందరూ చూసి షాక్ అవుతారు. అది చూసిన శరత్ చంద్ర కోపంగా, నువ్వు ఇంత నీచానికి ఒడిగడతావని నేను అనుకోలేదు అని అంటూ వెళ్ళిపోతాడు. ఇక అపూర్వ భూమిని కోపంగా చూస్తుండగా, యు అండర్ అరెస్ట్ మేడం అంటూ అపూర్వని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు పోలీస్ ఆఫీసర్. ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. హాల్లో భూమి, గగన్ ఇద్దరు నిలబడతారు. ఇక భూమిని ప్రేమగా, కృతజ్ఞతగా, ఆప్యాయత నిండిన కళ్ళతో చూస్తూ ఉంటాడు గగన్. ఏంటి బావా అలా చూస్తున్నావు? నీ చూపులకి అర్థం తెలియట్లేదు నాకు అని భూమి అంటూ ఉంటుంది. నీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు భూమి. ఈరోజు నన్ను ఎంత పెద్ద కష్టం నుండి నువ్వు బయటపడేశావో నీకైనా తెలుసా తెలీదో నాకు అర్థం కాలేదు, కానీ నాకొచ్చే పెద్ద కష్టం నుండి నువ్వు నన్ను కాపాడవు భూమి అని అంటూ ఉంటాడు గగన్. చిన్నప్పటి నుండి ఆకలి బాధతో పెరిగి ఇంత స్థాయికి వచ్చాను నేను. ఇప్పుడు అపూర్వ వేసిన ప్లాన్ కనుక సక్సెస్ అయి నేను జైల్లో కూర్చొని మగ్గిపోతూ ఉంటే నేను నిర్మించుకున్న స్థాయి మొత్తం కుప్పకూలిపోయేది, పేక మేడలా కూలిపోయేది. అమ్మ పరిస్థితి తలుచుకుంటే చాలా భయంగా ఉంది భూమి అని అంటూ గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. బావా అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? నీ కష్టం నా కష్టం కాదా అని భూమి అంటూ ఉండగా గగన్ మళ్ళీ ఇలా అంటుంటాడు. శత్రువు కరుపున పుట్టి నాకు కవచంగా మారాలన్నది పూర్వజన్మ నీ సంకల్పం కావచ్చు భూమి, అందుకే ఈ జన్మలో నాకు ప్రియురాలిగా నాకు కవచంగా మారావు అని గగన్ అంటూ ఉండగా, అసలు నువ్వు లేకపోతే నేను లేను కదా బావా, నువ్వే నా ప్రాణం అని చిన్నప్పుడు తనని కాపాడిన సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది భూమి. నేను ఆదమరిచి ఉన్నప్పుడు నువ్వు నన్ను రక్షించావు బావా, నువ్వు ఆదమరిచున్నప్పుడు నేను నిన్ను రక్షించాను. మనిద్దరం ఒకరికొకరం కాపాడుకునే సైనికులం బావా, మనిద్దరం ఒకటే బావా, చెరి సగం బావా అని భూమి ప్రేమగా చెప్తుండగా, అవును మనిద్దరం ఒకటే చెరి సగం. ఈ ప్రయత్నాలన్నీ మన పెళ్ళి వరకే. పెళ్ళి జరిగింది అంటే మనల్ని ఎవరు వేరు చేయలేదు.
మనం కలిసే ఉంటాం ఎప్పటికీ, మనిద్దరం ఒకటే భూమి అని అంటూ భూమి నుదుటికి తన నుదిటిని ఆనించి ప్రేమగా చూస్తూ భూమి నుదుటిపై ముద్దు పెడతాడు గగన్. శరచంద్ర ఇంటికి వచ్చేవరకు ఇల్లంతా చీకటిగా ఉంటుంది. దాంతో లైట్ ఆన్ చేయగా తను కూర్చునే చైర్లో కాలు మీద కాలు వేసుకొని కేపీ కూర్చుంటాడు. కేపీ, నువ్వేంటి ఇక్కడ, ఇలా ఎందుకున్నావు, చీకట్లో ఎందుకున్నావు అని అడుగుతూ ఉండగా, నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కదా మీరు, నా కొడుకు జీవితంతో ఆడుకుంటారా మీరు, నా దగ్గర విడాకుల సంగతి, పెళ్ళి ఆపే ప్రయత్నాలు చెయ్యొద్దని మీకు చెప్పినా కూడా మీరు ఆ మాత్రం కూడా వినకుండా ఈరోజు నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూసారా? మీరు అలా చేస్తే నేను మిమ్మల్ని ఎదిరించడానికి ఏ మాత్రం కూడా తగ్గిపోను. నా కొడుకు పెళ్ళి ఆపడానికి అంత నీచమైన ప్లాన్ వేస్తారా? అపూర్వతో నా కొడుకు జీవితం నాశనం చేయాలని చూస్తారా మీరు అని నిలదీస్తూ ఉంటాడు కేపీ శరత్చంద్రాన్ని. నాకు తెలీదు, నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే, నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు, కానీ అందుకే ఇంత నీచమైన ప్లాన్ వేస్తానని నువ్వెలా అనుకున్నావు? అపూర్వతో పెళ్ళి ఆపమని చెప్పాను, అంతేకాని ఇంత నీచమైన ప్లాన్ చేస్తుందని నాకు తెలీదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అయినా నువ్వు భూమికి నిజం చెప్తాను అంటున్నావు. ఎంతసేపని నేను నిన్ను బ్రతిమిలాడాలి? ఈ విషయంలో నాది తప్పు లేదని తెలిస్తే నన్ను నమ్మితే నువ్వు నిజం చెప్పొద్దు, లేదంటే భూమికి నిజం చెప్పేయి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. శరత్చంద్ర మాటలకి కాస్త షాక్ అవుతాడు కేపీ. శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. కార్లో ఇద్దరు గగన్ భూమి ఇంటికి వచ్చేస్తారు. ఇక కార్ దిగి వెళ్ళిపోతున్న భూమిని గగన్ పిలిచి, నాకెందుకో డౌట్గా ఉంది భూమి, ఇంత పెద్ద ప్లాన్ని మీ యొక్క అపూర్వ పిన్ని చేస్తుందంటే నాకు నమ్మకంగా లేదు అని అంటూ ఉంటాడు గగన్. అంటే ఏంటి బావా, మా నాన్ననే అనుమానిస్తున్నారా అని అంటుండగా, ఎందుకు అనుమానించకూడదు, అందులో తప్పేముంది, అసలు మనిద్దరి పెళ్ళి జరగడం మీ నాన్నకి ఇష్టం లేదని నా సిక్స్త్ సెన్స్ ఖచ్చితంగా చెప్తుంది. ఈ ప్లాన్లో మీ నాన్న హ్యాండ్ ఉన్నా లేకున్నా కూడా మనిద్దరి పెళ్ళి జరగడం ఇష్టం లేదని మాత్రం నాకు అనిపిస్తుంది. నువ్వు ఒక్కసారి క్లియర్ చేసుకో అని గగన్ అనగానే అలాగే అంటూ వెళ్ళిపోతుంది భూమి. ఇక శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, నాన్న నీకే పెళ్ళి ఇష్టమేనా అని అడిగేస్తుంది. భూమి అడిగిన మాటకి శరత్చంద్ర షాక్ అవుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మీరా శరత్చంద్ర గొంతు విప్పకముందే, అంటే ఏంటి, ఆ గగన్ని జైలుకి పంపించాలని మా అపూర్వ వదిన చేసిన ప్లాన్లో మా అన్నయ్య ఇన్వాల్వ్ అయ్యాడనుకుంటున్నావా అని అంటుండగా, లేదు అత్తయ్య, నేను అలా అనలేదు, డాడీకి పెళ్ళి ఇష్టమా లేదా అని అడుగుతున్నానంతే అని అంటూ ఉంటుంది భూమి. నువ్వు అలా అడిగితే ఈ ప్లాన్లో మా అన్నయ్య చెయ్యి కూడా ఉందని నువ్వు అనుమానిస్తున్నట్టే. నేను చెప్తున్నాను, నిజంగా మా అన్నయ్యకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ఒక్కసారిగా అనడంతో శరత్చంద్ర భూమి ఇద్దరు షాక్ అవుతారు. మళ్ళీ మీరా కొనసాగిస్తూ, ఆ గగన్కి నిన్నిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు, కానీ ఎప్పటి వరకు తెలుసా, నీ బాధని చూసేంత వరకు, నీ బాధ చూసి నీకోసమే కదా పెళ్ళికి ఒప్పుకుంది, అప్పటి నుండి పెళ్లి వైపే కదా మా అన్నయ్య కూడా అడుగులు వేస్తున్నాడు, కానీ నువ్వు ఇలా అనుమానించడం తప్పు. అన్నయ్య, అపూర్వ వదినని కూడా నువ్వు తక్కువగా చూడొద్దు, అసలు ఈ పెళ్ళి వదినకి ఇష్టం లేదు, అందుకే ఇలా చేసింది, మెయిన్గా నా కోసం, నా కాపురం కూలిపోతుందేమో అని టెన్షన్గా ఇలా చేసింది. ఈ పెళ్ళి జరిగితే ఆయన మగపిల్లగాడి తండ్రిగా ఇంకా రెచ్చిపోతాడు, అందుకనే ఇలా చేసింది వదిన. నువ్వే ఎలాగైనా జైలు నుంచి వదినని విడిపించాలి అని అంటూ ఉంటుంది మీరా శరత్చంద్రతో. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు, పిన్ని అటువంటిది అసలే కాదు, మీరు అలా జాలి పడకండి అంటూ ఉండగా, మీరా చెప్పింది కూడా నిజమే, నా కోసం ఆలోచించి మాత్రమే అలా చేసింది అని కూడా శరత్చంద్ర సపోర్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో భూమి షాక్ అవుతుంది. ఇప్పుడు అపూర్వాని శరత్చంద్ర రిలీజ్ చేస్తాడా, పెళ్ళి సజావుగా సాగుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.